మీరు ఎంతగా విశ్వాసంలో ఎదగాలనుకుంటుంటారో, ఎంతగా ప్రార్థన చేసుకోవాలి, ఇంకా ఎక్కువగా దేవుళ్ళు అనుకుంటారో, ఆటోమేటిక్గా మీరు అలా అనుకుంటున్నప్పుడు ఇంకా ఎక్కువ శోధనలు ఎక్కువ అవుతుంటాయి మీకు, ఇంకా ఎక్కువ కష్టాలు ఎక్కువ అవుతుంటాయి మీకు, ఇంకా బాధలు ఎక్కువ అవుతుంటాయి. ఇదేంది, నేను దేవునిలో ఇంకా ఎదగాలనుకుంటున్నాను కదా, దేవునిలో ఇంకా బలంగా ఉండాలనుకుంటున్నాను కదా, ఇంకా ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను కదా, ఇదేంది ఇంకా నాకు శోధనలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకో తెలుసా? నువ్వు బంగారం అయ్యే కొద్దీ, నీ క్యారెక్టర్ పెరిగే కొద్దీ, క్యారెక్టర్ బంగారాన్ని బాగా శుద్ధి చేసే కొద్ది ఏమైంది, బంగారం పెరుగుతూ ఉంటుంది. దాని శుద్ధి పెరిగే కొద్దీ రేటు కూడా పెరుగుతుంటుంది. 12 క్యారెక్టర్కి ఒక రేటు, 18 క్యారెక్టర్కి ఒక రేటు, 22 క్యారెక్టర్కి ఒక రేటు, 24 క్యారెక్టర్కి ఒక రేటు. అవునా కదా? వాటి యొక్క శుద్ధీకరణను బట్టి, ఆ బంగారం యొక్క శుద్ధీకరణను బట్టి దానికి రేటు పెరుగుద్ది. తక్కువ ఉందనుకో తక్కువ రేటు, ఎక్కువ ఉంటే ఎక్కువ రేటు. నీకేం 24 క్యారెక్టర్ అంటావు, ఉంగరం ఎంత చేయించావంటే ఫలానా, అంత రేటా, మరి ఏమనుకుంటున్నా 24 క్యారెక్టర్ తెలుసా అంటే దాని స్థాయి పెరిగిందనమాట, దాన్ని శుద్ధి చేసే కొద్దీ. నువ్వు కూడా దేవునిలో శుద్ధి చేయబడే కొద్దీ, దేవునిలో విశ్వాసంలో ఎదిగే కొద్దీ, ఇంకా బలంగా ప్రార్థన చేసుకునే కొద్దీ, దేవుని మీద నీకు ప్రేమ ఎక్కువగా పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా నీకు శోధనలు ఎక్కువ. నువ్వు చింతపడకు, నేను బంగారం అనుకో, నేను బంగారం, నేను నా యేసయ్య దృష్టిలో బంగారం, నన్ను బంగారాన్ని చేశాడు, విలువ పెట్టి కొన్నాడు, నేను విలువ కలిగినటువంటి వాడిని. అందుకే సాతాను గురి నా మీద ఉంది. వాడు నన్ను ఎలా మిరింగుదామా అని చూస్తున్నాడు, నాకు ఎలా శ్రమలు పెడదామా అని చూస్తున్నాడు. అలాగే దేవుని